ఒక స్పష్టత ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్ళబోతాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలన్నీ కూడా ఒంటరిగా బీజేపీ వెళ్ళబోతుంది అనేటువంటిది కూడా కేవలం ఇది మేకపోతు గాంభీర్యం మాత్రమే. మేము కావాల్సినటువంటి సీట్లు ఇవ్వకపోతే మేము సొంతంగా వెళ్ళగలం, మాకు బలం ఉంది అని చెప్పాలనేటువంటిది బీజేపీ చేస్తుంది అంతవరకు. రైట్, ఓకే. ఎస్ చివరిగా అరుణ గారు, ఒకటి ముఖ్యంగా ఈ పవర్ షేరింగ్ సంబంధించిన విషయం, సరే ఓకే సీట్లు అనేది తక్కువ తీసుకున్నారు, కానీ పవర్ షేరింగ్ పై క్లారిటీ రావట్లేదు అని కొంత సైనికుల మధ్య కొంత ఇబ్బందికరంగా ఉంది. ఒకవైపు కాపు సంబంధించినటువంటి సామాజిక వర్గం కూడా కొంత దూరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తోటి వెళ్ళడంతో పాటు పవర్ షేరింగ్ పై క్లారిటీ ఇవ్వకపోవడం, ఏం చెప్తారండి? సార్, పవర్ షేరింగ్ దానికి సంబంధించినంత వరకు కూడా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న విషయం, అధికారంలో మనం భాగస్వామ్యం తీసుకుంటాము డెఫినెట్ గా. మనం ఎంతమందిని ఎంత పర్సంటేజ్ తోటి అసెంబ్లీలోకి అడుగు పెట్టాము అన్న దాన్ని బట్టి ఫర్దర్ గా మనకు రావాల్సిన వాటిని డిసైడ్ చేసే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి క్లియర్ గా ఆయన ప్రతి వేదిక మీద ఓపెన్ గానే చెప్తూ ఉన్నారు. ఇవాళ పోటీ చేసే అభ్యర్థులు, వాళ్ళ మెజారిటీ రేటు, వీటన్నింటికి సంబంధించి అసెంబ్లీకి ఎంతమంది అడుగు పెడతారని దానికి సంబంధించి ఫర్దర్ గా తీసుకునే అన్ని విషయాల మీద కూడా డిస్కషన్ జరుగుతుంది. పొత్తులో సంబంధించి ఇది మాత్రమే ముందుగా డిస్కషన్ చేసుకున్నారు. కానీ సీఎం సీటు అనేది షేరింగ్ ఉంటదా లేదా, అంతకు మించి ఇంకేదైనా ప్రభావవంతమైన బాధ్యతని నిర్వర్తిస్తారనేది మాత్రం ఆఫ్టర్ ఎలక్షన్ మాత్రం డిసైడ్ చేస్తారు. అంటే ఆ క్లారిటీ లేకపోవడం వల్ల కొంత జన సైనికులు కూడా కొంత వెనుకడుగు వేసే దిశ కూడా కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే కేవలం జనసేన పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాల్లో మేము సపోర్ట్ చేస్తాము, టీడీపీ చేసేటువంటి ప్రాంతాల్లో మేము సపోర్ట్ చేయమనేది చర్చ జరుగుతుంది. దానికి ఏం చెప్తారు? ఎట్టి పరిస్థితుల్లోనూ అలా లేదండి. దానికి ఇలాంటి డిస్కషన్స్ అనేవి రాకూడదు అని పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే మేలు అన్నట్లుగా ఓపెన్ గా నిన్న ఆయన స్టాండ్ ఏంటి అనేది ఫస్ట్ చెప్పేశారు. 24 సీట్లతో మనం అసెంబ్లీలో అడుగు పెడుతున్నాము, తర్వాత రాష్ట్రానికి సంబంధించి తీసుకునే ప్రతి చర్యలను మన దగ్గర ముద్ర ఉండిద్ది అని చెప్పేసి క్లియర్ గా చెప్పేశారు. అంటే రేపు పొద్దున మళ్ళీ అది ఒకవేళ పాసిబుల్ అయినా అవ్వకపోయినా నిరాశ చెందకుండా దీని గురించే పనిచేద్దాం మనం అని చెప్పేసి క్లియర్ గా చెప్పేశారు. ఆయన ఎవరికి అలాంటి సందేహాలు. ఇక్కడ గెలిచిన ప్రతి అభ్యర్థి, టికెట్ ఇచ్చిన ప్రతి అభ్యర్థి అసెంబ్లీకి వెళ్ళాలనేది మెయిన్ ఎజెండా. అలాగే టీడీపీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా టీడీపీ గనక ఓడిపోతే మళ్ళీ వైసీపీ అక్కడ గెలిచే అభ్యర్థి అయ్యింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు పార్టీల నుంచి, అలాగే పొత్తులోకి బీజేపీ వస్తే బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థిని కూడా గెలిపించి అసెంబ్లీకి తీసుకెళ్లాలన్నది ప్రధాన ఎజెండాగా మేము వెళ్తున్నాం. థ్యాంక్ యూ అండి కృష్ణాంజనేయ గారు, థ్యాంక్ యూ అండి వెంకటేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి అజయ్ గారు, థ్యాంక్ యూ అండి రాయపాటి అరుణ గారు.